గంజాయి నియంత్రణ కోసం విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది ఈగల్ టీం. ఇవాళ ఏపీలోని రైల్వే స్టేషన్స్ లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ తో కలిసి సోదాలు చేపట్టింది. విజయవాడ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి చాక్లెట్లు, గాంజా స్వాధీనం చేసుకున్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ లో బీహార్ నుంచి చెన్నైకి తీసుకెళ్తుండగా గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు పోలీసులు. బీహార్ కు చెందిన ప్రయాణికుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో డ్రగ్స్ కి చోటు లేదన్నారు ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ. గంజాయి సరఫరాను అరికట్టేందుకు అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో తనిఖీలు చేపట్టినట్టుగా తెలిపారు. ఈగల్ టీం తనిఖీలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ఈ గాంజా చాక్లెట్లు కానీ లేకపోతే వేరే వేరే మార్గాల ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. వాటిని నివారించడం కోసం ఏ రకం ముందుకు వెళ్తే ఈ బీట్ని ఎక్కడ తరలిస్తున్నారు? సో ప్రత్యేకంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు ఆపరేషన్ ఈగల్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మన జిల్లా పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ, అదేవిధంగా ఈగల్ టీమ్స్ కలిసి దాడులు చేస్తున్నాయి. దీని ప్రధానమైన ఉద్దేశం మన గత 6 నెలల్లోని 21,736 కేజీలు గంజా మేము సీజ్ చేసాం. ఈ గంజా ప్రత్యేకంగా రైలు మార్గాలు, అదేవిధంగా బస్సులు, ఇంకా ఇతర మార్గాల్లో ఉన్న అన్నీ కూడా మేము కనిపెట్టడం జరిగింది. ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్లో కొంచెం గంజా చాక్లెట్స్ని పట్టుకోవడం జరిగింది. ఒక ప్యాసింజర్ అతను బీహార్ నుంచి చెన్నై ఈ చాక్లెట్ తీసుకెళ్తున్న గుర్తించడం జరిగింది. ఈ ఆపరేషన్ ట్రైన్స్ ప్రధానమైన ఉద్దేశం ఈ గంజా నెట్వర్క్ ఏముందో దాన్ని పూర్తి స్థాయిలో బ్రేక్ చేయడం కోసం. భవిష్యత్తులో కూడా దీన్ని అరికడతాం. మనకి గత 6 నెలలుగా మేము పట్టుకున్న కేసులన్నింటిలో సుమారుగా ఒక 80% పైనే కేసులన్నీ కూడా ఒరిస్సాలో ఆ గంజా తరలించడం మేము గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఏఎస్ఆర్ జిల్లాలో గంజా సాగుని పూర్తి స్థాయిలో అరికట్టడం జరిగింది. పోలీసులు కూడా డ్రోన్ సర్వేలెన్స్ మొత్తం ఎక్కడైతే ఇదివరకు గుర్తించాం 375 గ్రామాల మీద డ్రోన్స్ ఎగరేయడం, శాటిలైట్ ఇమేజరీస్ కూడా దాన్ని పరిశీలించడం, కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం, కౌన్సిలింగ్స్, అవేర్నెస్ క్యాంప్స్. మనకి ఏఎస్ఆర్ జిల్లా పూర్తి స్థాయిలో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల అక్కడ సాగు మనం పూర్తిగా నిర్మూలించగలిగాం. ఈ సంవత్సరం కూడా అంతే పెద్ద స్థాయిలో మనం చేయబోతున్నాం. భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్లో గంజా పండకుండా, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి ఏదైతే గంజా మన ప్రాంతం గుండా వేరే రాష్ట్రాలకు వెళ్తుందో దాన్ని అరికట్టడం కోసం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టాం, సమాచార సేకరణ చేస్తున్నాం.